నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహానగరపాలికని 300 డివిజన్లుగా చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది. ఏదైతే పాత ఎంసీహెచ్కి గతంలో 10 మున్సిపాలిటీలు కలిపి జీహెచ్ఎంసీ చేశారో దాన్ని మరింత విస్తరిస్తూ అదనంగా మరొక 7 కార్పొరేషన్లు 28 మున్సిపాలిటీలను కలుపుతూ మొత్తంగా ఒక భారీ మహానగరాన్ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి 300 డివిజన్లు ఉంటాయని చెప్తున్నారు. దాదాపు డివిజన్కి యావరేజ్గా 40 నుంచి 50,000 లోపు ఓట్లు ఉండేలాగా నిర్ణయం చేశారంటూ ఉన్నారు. అయితే గతంలో అనేక విమర్శలు వచ్చినాయి. డివిజన్కి మధ్య భారీగా వ్యత్యాసాలు ఉన్నాయని. ఇప్పుడు ఎలా ఉన్నది? రెండవది, ఇంత పెద్ద మహానగరాన్ని ఒకటే కార్పొరేషన్గా చేయటం వల్ల లాభాల నష్టాల దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు నుమాన్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏఐసిసి కోఆర్డినేటర్ వారు ఉన్నారు ఇక్కడ మనతో. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు భారతీయ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో శంకరవళ్ళ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే గౌరీశంకర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నుమాన్ గారు నమస్కారం. నమస్కారం సార్. నుమాన్ గారు, రాజకీయంగా ఇది చాలా బాగుంటుంది, చాలామందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. సిటీ జిహెచ్ఎంసీ వరకు చూస్తే సరే, గ్రామీణ ప్రాంతాలు మనం కొత్తగా కలిపిన మున్సిపాలిటీల వాటిలో అవకాశాలు తగ్గుతాయి, అది సెకండరీ. కానీ బ్రాడ్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద నగరం దాదాపు ఓఆర్ఆర్ లోపల పార్ట్ అంతా కూడా దీనిలోకి తీసుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది. 28 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. చాలా నగరాలు మనం చూస్తే ముంబై, నవీ ముంబై కార్పొరేషన్లు, అట్లాగే ఢిల్లీని అనుకొని నోయిడా, ఇట్లా 2-3 కార్పొరేషన్గా ఉంటూ నామ్స్ అన్నీ ఒకటే ఉంటాయి. ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంటుంది. హెచ్ఎండిఏ, మనకి ఇక్కడ హెచ్ఎండిఏ లాగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాను, ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. అలా కాకుండా ఒకటే కార్పొరేషన్ చేయటం వల్ల ఏంటి లాభాలు? ప్రభుత్వం ఎందుకు ఈ ఆలోచనకు వచ్చింది? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ దత్తాత్రేయ గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఎసెన్షియల్లీ ఏదైతే ఈరోజు జిహెచ్ఎంసీ 150 వార్డ్స్ నుంచి 300 వార్డ్స్కి పెంచుతున్నారు అని చెప్పేసి ఏదైతే ప్రకటన వచ్చిందో, ఇట్ హ్యాస్ కమ్ విత్ సమ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ వెళ్ళింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఒక ఆటోనమస్ బాడీ హ్యావ్ కమ్ అప్ అండ్ అనలైజ్డ్ వాట్ నీడ్స్ టు బి డన్. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల వస్తున్నటువంటి ఏరియా దాదాపు 2,053 కిలోమీటర్లు. ఇప్పుడు ప్రస్తుతం 635 స్క్వేర్ కిలోమీటర్స్ గా ఉంది. 4 ప్రధాన కారణాలు ఉన్నాయి దానిని ఎందుకు మెర్జ్ చేస్తున్నారు అని చెప్పేసి. 20 మున్సిపాలిటీస్ అండ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్, as rightly said, ULBs, 27 ULBs, urban local bodies are going to merge into GHMC. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చూసుకున్నట్లయితే యూనిఫార్మిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్, యూనిఫార్మిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ద రోడ్స్. ఈ రోడ్స్ ఏదైతే ఉన్నాయో అది యూనిఫామ్ గా లేవు, అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం అనేది ఉంది. ఇన్కన్సిస్టెంట్ మున్సిపల్ ట్యాక్స్ అని చెప్తున్నాము. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారు ట్యాక్స్ చాలా ఎక్కువగా కడుతున్నారు. ఎక్కడైతే అవుట్స్కట్స్లో ఉన్నారో, దో ద ల్యాండ్ బ్యాంక్ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నా సరే, విశాలమైన అపార్ట్మెంట్లో ఉన్నా సరే, విశాలమైన విల్లాల్లో ఉన్నా సరే, వాళ్ళ యొక్క ట్యాక్స్ అనేది చాలా తక్కువగా కడుతూ ఉంటారు. ఎందుకంటే వారు అక్కడ ఆనాడు గ్రామ పంచాయతీగా ఉండేది, ఈ రోజు మున్సిపాలిటీస్ కింద మారాయి. సో మణికొండ మున్సిపాలిటీ తీసుకోండి, నార్సింగి మున్సిపాలిటీ చూసుకోండి, అవన్నీ విలేజెస్ ఉండేవి, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీగా మారాయి. బట్ ద ట్యాక్స్ దట్ దే పే ఇస్ వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్ టు జిహెచ్ఎంసీ. సో ఈ ఇన్కన్సిస్టెంట్ ట్యాక్స్ ఉంది కాబట్టి, ఇన్కన్సిస్టెంట్ సర్వీసెస్ వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఇంప్రాపర్ వేస్ట్ మేనేజ్మెంట్ జరుగుతున్నది. వేస్ట్ మేనేజ్మెంట్ సరిగా జరగకపోవడం వల్ల, డ్రైనేజ్ ఇష్యూస్ రావడం వల్ల దీనిని యూనిఫార్మిటీ ఆఫ్ ద సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలా, ఈక్వల్ ట్యాక్స్ అండ్ ఈక్వల్ సర్వీసెస్ ప్రతి ఒక్కరికి పొందించాలా అనే ఏకైక లక్ష్యంతో తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క జియో. ఈ యొక్క జియోలో క్యాబినెట్ అప్రూవల్ తర్వాత, క్యాబినెట్ లో డిస్కషన్ జరిగిన తర్వాత జియో తీసుకొచ్చేసేసి త్రూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదైతే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో దానిని ఆధారంగా చేసుకుంటూ 300 వార్డ్స్ రాబోతున్నాయి ఇక్కడ. దానితో పాటు మీరు చూసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జోన్స్ కానివ్వండి, సర్కిల్స్ కానివ్వండి పెంచుతున్నారు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద నెంబర్ ఆఫ్ సర్కిల్స్. 10 సర్కిల్స్ ఇక్కడ రాబోతున్నాయి. 10 సర్కిల్స్, ద ఎగ్జిస్టింగ్ 4 సర్కిల్స్ ఆర్ గెటింగ్ టు ఇంక్రీజ్ అప్ టు 10 సర్కిల్స్. జోన్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ అప్ టు 50 జోన్స్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి డీసెంట్రలైజేషన్ మాదిరిగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం రిప్రజెంటేషన్ కూడా మనకి నెంబర్ ఆఫ్ యాక్సెస్ టు ది కార్పొరేటర్స్ విల్ బి హై. ఇప్పుడు
మీరు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మొన్న లిస్ట్ లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ షేక్పేట్ డివిజన్ లో మీరు చూసుకుంటే షేక్పేట్ డివిజన్ లో ఉన్నటువంటి ఓయూ కాలనీ కానివ్వండి, అటు పక్కన ఉన్నటువంటి షేక్పేట్ ప్రాపర్ షేక్పేట్ కానివ్వండి, దర్గా కానివ్వండి, వీటన్నిటికీ ఒకటే కార్పొరేటర్ అండి. వారు యాక్సెసిబుల్ అంత ఈజీగా ఉండదు. అదే దానిని ఇప్పుడు డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఓయూ కాలనీ ఒక కొత్త కాలనీ వచ్చేసింది. ఇటు పక్కన వచ్చేసి షేక్పేట్ డివిజన్ కింద మారిపోయింది. నౌ యూ కెన్ యాక్సెస్ 2 కార్పొరేటర్స్, అక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి వారు. సో యాక్సెసిబిలిటీ అనేది పెరిగింది. దానికి వద్దాం సార్, డివిజన్లు ఎలా అయినాయి అన్నది సెకండ్ రౌండ్ లో వద్దాం. అంటే ఇప్పుడు ముందు అంటే ఈ చర్చ మనకి మన దేశంలోనే బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని మనం వింటున్నాం. నేనైతే పర్టికులర్ గా లోతుగా వెళ్ళి చూడలేదు, కానీ ముంబై, నవీ ముంబై, మెట్రో సిటీస్ కార్పొరేషన్స్ 2-3 బాగా డెవలప్ అవుతున్నాయి, ఒకదానికొకటి ఆనుకొని అని చెప్తారు. మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఈక్వల్గా ఉన్నాయా లేదా అంత డీప్గా నాకు ఐడియా లేదు, కానీ అంటే అసలు ఆ చర్చ ఏమన్నా జరిగిందా, లేదు ఒకటే చేద్దాం అన్నది? 100% చర్చ జరిగింది సార్. ఐ వాంటెడ్ టు క్లియర్లీ అండర్స్టాండ్, బికాస్ మున్సిపాలిటీస్ కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ వచ్చిన ప్రభుత్వం సెకండ్ టర్మ్ లోనే వాళ్ళు చేశారు. అతి తక్కువ టైం అయింది, కానీ ఏ రకంగా అయితే డెవలప్ అయిందో మీరు ఒక్కసారి చూస్తే 150 కోట్లు 170 కోట్లు పెట్టేసేసి ఎకరం ఇక్కడ ఉంటున్నప్పుడు ద కైండ్ ఆఫ్ ట్యాక్స్ హౌ మచ్ ఆర్ దే పేయింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ గెటింగ్. ఒక్కసారి కోకాపేట్కి వెళ్తే మనకు అర్థమవుతుంది మనం దుబాయ్ లో ఉన్నామా, హైదరాబాద్ లో ఉన్నామా అని చెప్పేసి. ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ that they pay to the government చాలా మినిమల్, బట్ ద కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే టేక్ ఈస్ వెరీ హై. ఆ వ్యత్యాసం అనేది ఉంది కాబట్టి అది సరైంది కాదు. కాబట్టి దానిని మారుస్తూ దాంట్లో ఒక థాట్ ప్రాసెస్ వెళ్ళింది. దానిని ఎందుకు చేయాలా, ఎలా చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది, ప్రజలకి ఏ రకంగా అయితే యూనిఫార్మిటీ ఆఫ్ సర్వీసెస్ మనం పొందించగలుగుతామని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్ వెళ్ళిన తర్వాత ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది.